స్వాగతం సుస్వాగతం ఆ యూట్యూబ్ ఛానల్కు. మీరు కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. దీనివల్ల నాకు ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించుకునే అవకాశం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు కలుగుతుంది. నాకు ఇంకా మరింత మోటివేషన్ చేయాలనే ఆలోచన కూడా వస్తుంది కాబట్టి చేస్తాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నన్ను మీరు ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీలాంటి వారికి కూడా యూట్యూబ్ నా యొక్క వీడియోస్ రికమెండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆర్థికంగా కూడా నేను బలపడడం జరుగుతుంది. మరికొన్ని మంచి మంచి వీడియోలు మీకోసం అందించడానికి తాపత్రయంతో తీయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వరంగల్ చౌరస్తా. వరంగల్ చౌరస్తాలో ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా భక్తుల కోలాహలం చూడండి. అసలు ఇసుక వేస్తే రానంత జనం. నేను ఇప్పటి వరకు ఏ రోజు కూడా చూడలేదు. నిన్న ప్రత్యక్షంగా చూశాను. ఇది చూసిన తర్వాత ఇది మీకు చూపించాలనే ఆలోచనతో తప్పకుండా చూపించాలని ఈ వీడియో మీకోసం ప్రత్యేకంగా ఈ సద్దుల బతుకమ్మ దసరాకు ప్రత్యేకంగా మీకోసం తీయడం జరిగింది. చూడండి, భక్తులు షాపింగ్ కోసం అసలు ఇసుక వేస్తే రానంత జనం కూడా చౌరస్తాలో చూశాను. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నిన్న చూడడం జరిగింది. అంత రద్దీగా ఉంది. ఈ వరంగల్ ఒకటే కాకుండా హన్మకొండ చౌరస్తాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అది మీకు కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం వరంగల్ బస్టాండ్కి వెళ్ళే దారిలో కొంచెం మీరు చూస్తున్నారు. ఇది మన వరంగల్ బస్టాండు. ఈ వరంగల్ బస్టాండులో కూడా మీకు ప్రయాణికుల రద్దీ, బస్సులు మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చూపిస్తున్నాను. చూడండి, బస్సులు బస్టాండ్ సరిపోవట్లేదు అసలు. అన్ని బస్సులు, అంతమంది భక్తులు, అంతమంది ప్రయాణికులు ఊళ్ళల్లో ఈ పండుగ సందర్భంగా ఊరికి వెళ్ళే వారి సంఖ్య ఈ 3-4 రోజులు ఉండగానే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. హన్మకొండ బస్టాండ్ కానీ, వరంగల్ బస్టాండ్ కానీ అంత రద్దీగా అంటే అంత రద్దీగా ఉంది. అసలు కిక్కిరిసిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మన నెంబర్ 1 షాపింగ్ మాల్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, హన్మకొండ పెట్రోల్ పంప్ దగ్గర కలకలలాడుతుంది లైటింగ్స్. థ్యాంక్ యూ.